హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామా వరల్డ్. ఇప్పుడైతే మేమైతే ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఉయ్యూరు వీరమ్మ తల్లి యాత్రకి అయితే వెళ్తున్నామండి. మాకైతే మా ఇంటి దగ్గర నుంచి ఒక 20 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అక్కడ ఎలా ఉంది ఏంటనేది చూసేద్దాం రండి. ఇప్పుడైతే ఉయ్యూరు అయితే వచ్చేసామండి. ఇదిగోండి వీరమ్మ తల్లి గుడి దగ్గరికి. ఇంకా దగ్గర దాకా బైక్స్ అయితే అలవ్ లేదు. ఇంకా బైక్ అయితే పార్కింగ్ చేసేసి వాకింగ్ చేసుకుంటా వెళ్ళటమేనండి. ఇంకా నేను చిన్న పిల్లప్పుడైతే వచ్చాను. తర్వాత ఇదే ఫస్ట్ టైం రావటం. ఇంకా గుడి ఎక్కడ ఉందా అని నాకు కూడా తెలియదు. ఇంకా అలా అందరినీ ఫాలో చేసుకుంటా వెళ్ళిపోవటమే. బైక్ వెళ్ళే ఫెసిలిటీ ఉంది, కానీ బైక్ మీద వెళ్ళిపోతే ఏం బాగుంటుందండి. యాత్రలో మనం నడుచుకుంటా అవి అన్నీ చూసుకుంటా తల్లి దర్శనానికి వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా నడుచుకుంటూ అయితే వెళ్తున్నామండి. స్టార్టింగే ప్లాస్టిక్ పువ్వులు పెట్టుకునే ఉన్నాయి. తర్వాత టాయ్స్, పిల్లలు ఆడుకునే బొమ్మలు అయితే ఉన్నాయి. ఇంకోండి టాయ్స్, రకరకాల టాయ్స్, చిన్న చిన్నవి బుడ్డివి భలే ఉన్నాయి. పిడత చూసారా? మా అబ్బాయికి అయితే డబ్బులు వేసుకునే డబ్బులు పిడత అయితే తీసుకున్నాను నేను. ఫ్యాను ఇవన్నీ ఉన్నాయి. ఇంకా అవన్నీ తీసుకొని ఇంకా నడుచుకుంటా ముందుకైతే వెళ్తున్నాము. ఇంకా మేము వచ్చేసరికి సాయంత్రమే వచ్చేసామండి. ఇంకా చీకట్లో ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా పిల్లలతో చలికాలం కదా అని చెప్పి ఇంకా ఈవినింగే వచ్చేసాము. ఉండి టాటూస్ ఇక్కడ చాలా ఉయ్యూరు తిరునాళ్ళలో చాలా వరకు టాటూ షాప్సే ఉన్నాయండి. మొత్తం ఆల్మోస్ట్ చాలా వరకు ఉన్నాయి. అసలు చాలామంది వేయించుకుంటున్నారు కూడా టాటూస్. తర్వాత టాయ్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా చూసారా ఇవి దండలు ఎంత బాగున్నాయో అసలు. రీజనబుల్ రేట్స్ కూడా ఉన్నాయి. నల్లపూసల గొలుసులు, రకరకాల మ్యాచింగ్ డ్రెస్సులు వేసుకునే డ్రెస్సుల మీదకి మ్యాచింగ్ చైన్స్ అన్నీ ఉన్నాయండి. ఇంకా తర్వాత స్పెట్స్ ఒకళ్ళని మించి ఒకటి ఉన్నాయండి. తర్వాత బ్యాంగిల్స్, కీ చైన్స్ అయితే చాలా బాగున్నాయి. నేనైతే ఒకటైతే తీసుకున్నాను. మీకు ఇందులో ఏ కీ చైన్ నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. చూసారా? బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి. తర్వాత బెల్ట్స్, ఫ్యాన్స్, ఆడుకునే ఫ్యాన్ అండి. మనం ఎంత పరిగెడితే అంత స్పీడ్గా ఎగురుతుంది ఆ ఫ్యాన్ అనేది. తర్వాత వాచెస్ అండి, పిల్లల టాయ్స్, చాలా వరకు పిల్లల టాయ్స్, బ్యాంగిల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇగోండి ఫోటో ఫ్రేమ్ అంట. అప్పటికప్పుడే మనకి ఫోటో తీసి ఫ్రేమ్ చేసేసి ఇచ్చేస్తారంట. చాలా బాగున్నాయి. టెడ్డీ బేర్స్ చూసారా? టెడ్డీ బేర్స్ మాత్రం చాలా రేటు ఉన్నాయండి. మనం ఎక్కడికి వెళ్ళినా మనకి ఎక్కువగా గుర్తొచ్చేది పానీపూరి. ఎక్కడ మనకి దొరికేది పానీపూరి అండి. చూసారా? క్లిప్స్ అయితే రకరకాల క్లిప్స్ అండి. రీజనబుల్గా ఉన్నాయి. ఒక చిన్న క్లిప్స్ అయితే స్టార్టింగ్ రేట్ 50 రూపీస్, పెద్ద క్లిప్స్ వచ్చేసరికి 100 రూపీస్ అండి. బ్యాంగిల్స్ అవన్నీ చాలా బాగున్నాయి. ఈ రబ్బర్ బ్యాండ్స్ చూడండి ఎలా ఉన్నాయో. నేను ఇలాంటివి చూడటం, కానీ చాలా బాగున్నాయి. అప్పటికప్పుడే పూసలు కూడా గుచ్చి ఇస్తున్నారు. ఈ లాంతర్లు చూసారా? వీటిని పామాయిల్ నూనె వేసి ఒత్తి వెలిగిస్తే వెలుగుతాయంటండి. చూసారా? 2 కలిపి 300కి అయితే ఇచ్చారు. నేను ఎక్కువ పెట్టాను తక్కువ పెట్టాను అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇంకా మామిడికాయ ముక్కలు, ఉప్పు కారం వేసి చాలా బాగా వేస్తున్నారు. ఇవి మన ఇంటికి డెకరేషన్ చేసుకునే ఐటమ్స్. సగరం, ఇంకా ముంత మసాలా, పల్లీలు, ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయండి. నేనైతే స్లోగా వీడియో తీసుకుంటా స్కిప్ చేయకుండా చూడండి. అసలు వెళ్ళని వాళ్ళకి అసలు ఎలా ఉంటుంది అనేది క్లియర్గా వీడియో అయితే చూపిస్తాను. ఇది చూసారా? నేను చిన్నప్పుడు అయితే తెగేపించుకునేదండి అండి. ఇవైతే చేతుల మీద గోరింటాకు. మీరు కూడా చిన్నప్పుడు ఇలా వేయించుకున్నారా? నేనైతే 2 రూపీస్ ఉన్నప్పుడు వేయించుకున్నానండి. మీరు ఎంత మనీ ఉన్నప్పుడు వేయించుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాడు. బాబుని మాత్రమే తీసుకొచ్చాం, పాపనైతే తీసుకురాలేదు. ఇంకా ఇక్కడ జున్ను, ఈ పిట్టలు చూసారండి. నేను చిన్నప్పుడు మా ఇంట్లో అయితే ఉండేవి. ఇంక ఇప్పుడైతే అంత కాస్ట్ చెప్పాడు, ఇంకైతే తీసుకోలేదు. ఇక్కడ జైంట్ వీల్, కప్పు జాసర్, కొలంబస్ అన్నీ డబల్ పెట్టారండి. ఇగోండి ఇక్కడ మీరు వీడియోలో చూస్తే కనిపిస్తాయి. 2 కొలంబస్లు అయితే పెట్టారు, 2 జైంట్ వీల్స్ అయితే పెట్టారు. ఇంకా ఈ జైంట్ వీల్స్ దాటగానే వీరమ్మ తల్లి గుడి అయితే ఉందండి. ఇక్కడ మన కొబ్బరికాయలు, చీర ఇగోండి అన్నీ ఉన్నాయండి. ఇది చూసారా? పానీపూరి బ్యాక్ సైడ్ ఉన్నది. అది నేను లైఫ్లో ఫస్ట్ టైం ఎక్కానండి. అప్పుడే నాకు చాలా భయం వేసింది. అప్పుడే డిసైడ్ అయిపోయాను నేను ఇంకా లైఫ్లో అనేది ఇంకెక్కకూడదని. ఈ టాయ్స్ తీసుకుందాం అనుకున్నా కానీ రీజనబుల్ రేట్ అయితే ఇవ్వలేదండి. మొత్తం ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా గుడి దగ్గరికి వచ్చేసరికి ఫుల్గా రష్గా ఉందండి. ఇంకా గుడి దగ్గర అయితే చెప్పుల స్టాండ్లో చెప్పులు అయితే పెట్టేసి
ఇంకా ఇంకా లోన్కి అయితే వెళ్దామని డిసైడ్ అయిపోయి ఇవ్వండి ముంత మసాలా పల్లీలంట చాలా బాగా కలిపేసి ఇచ్చారు. ఇవి ఇంటికి డెకరేషన్ చేసుకునేవి నెమలేకలు, చిన్న చిన్న గురుగులండి, చిన్నపిల్లలు ఆడుకునే గురుగులు అనమాట. అంటే మనం ఇంట్లో ఎలా వాడతామో ఆ పిల్లలు ఆడుకునేటప్పుడు కూడా అన్నీ ఉండేటట్టు అనమాట. ఇంకా పల్లీలు, ఈ బొమ్మలు అయితే నాకు చాలా బాగా నచ్చినాయి అండి. రకరకాల బొమ్మలు అయితే ఉన్నాయి, కానీ ఇవి పిల్లలు ఉన్న వాళ్ళ దగ్గర అయితే ఆగవు, ఎందుకంటే పడిపోతే ఎమ్మటే పగిలిపోతాయి కాబట్టి. ఇక్కడ ఎగ్ బజ్జీ, సిమ్లా బజ్జీ, అప్పడం, ఇంకా నూడిల్స్, మంచూరియా అన్నీ మనకి అసలు అన్నీ ఉన్నాయండి. మనం ఏమేమి కావాలనుకుంటున్నామో అన్నీ, ఏది తినాలనుకుంటే అది తినేటట్టు అన్నీ ఉన్నాయి. ఇవ్వండి ఇది ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అదే ఉయ్యూరు వీరమ్మ తల్లి గుడి. ఇంకా చాలా క్యూ లైన్ అయితే ఉందండి, ఫుల్గా జనం ఉన్నారు, కానీ చాలా త్వరగానే దర్శనం అయిపోయింది. మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇంకా జనం ఇంకా ఇంకా ఎక్కువైపోయారు. ఇంకా మేము తొందరగా వచ్చి మంచి పని చేసాం అనుకున్నాము. ఇక లైన్లో జనం చూసారా. మా అబ్బాయి అయితే నడవలేనని చెప్పి పైన చెక్కల మీద అయితే నడుస్తున్నాడు. అంటే మేము యువతలు నడుస్తున్నప్పుడు అవతల వైపు పిల్లలను అయితే వదిలేస్తున్నాం, ఎక్కువసేపు నడవలేడని. తల్లి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. మీరు ఎప్పుడైనా ఉయ్యూరు తిరునాళ్ళకి వెళ్ళినప్పుడు ఇంత రష్గా ఉందా? ఇదే నేను ఫస్ట్ టైం అయితే వెళ్ళటం అండి. నేను చిన్నప్పుడు వెళ్ళాను, కానీ చూసారా నేను లైన్లో ఉన్నప్పుడు వీడియో తీశాను. ఇంకా మేము లైన్లోకి వెళ్ళిన తర్వాత ఈ జనం అంతా బాగా రద్దీగా పెరిగిపోయారు. ఇంకా దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. కొంచెం తోపులాట కూడా జరిగింది, కానీ అక్కడక్కడ కమిటీ మెంబర్స్ ఉండి కొంచెం స్లోగా అయితే పంపిస్తున్నారు. ఇక్కడ దీపాలు, గజస్తంభం దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా లోన్కి వెళ్ళిపోవటానికి. కొబ్బరికాయలు కొట్టే స్థలం, కొబ్బరికాయ కొట్టేసి ఇంకా లోన్కి అయితే కొంతమందిని కొట్టనిస్తున్నారు, కొంతమంది వాళ్ళ కొట్టేస్తున్నారండి కొబ్బరికాయలు. ఇగోండి అమ్మవారిని అయితే చూపిస్తున్నాను చూడండి. దక్షిణలు అయితే వేసేసి అమ్మవారిని అయితే చూపించకూడదు అన్నారు, అందుకే వీడియో ఆఫ్ చేసేసి ఇంకా బయటికి అయితే వచ్చేసాము. కొంతమంది దీపాలు పట్టుకొని చుట్టూ తిరుగుతున్నారండి. చాలా అంటే చాలా బాగా దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయ్యేసరికి చీకటి పడిపోయింది, ఇంకా లైట్లు అన్నీ వేసేసారు. ఇంకా కోన్ ఐస్ క్రీమ్ తీసుకొని ఇంకా బయటకు అయితే తినుకుంటా ఇంకేమేమి ఉన్నాయి తిరుగుతా వచ్చేసామండి. ఇంకా తొందరగా బయలుదేరి అయితే వచ్చేసాం మేము. ఈ గుడి అయితే బయట నుంచి అయితే చూపిస్తున్నాను. హిజ్రా మా వారి మీద చెయ్యగానే మా వారు వద్దమ్మ అలా వేయకు అని చెప్పేశారు. ఇంకా గుడి చుట్టూ కూర్చునేవాళ్ళు, నిద్ర చేసేవాళ్ళు, ఇంకా పాలు ఇంకా ఉండేవాళ్ళు కూడా ఇంకా వండుతున్నారండి. నైట్ 6 అయినా కూడా పాలు పొంగిస్తున్నారు ఇక్కడ. పాలు మనం అదే పరమాన్నం వండటానికి ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి, కుండలు, పుల్లలు అన్నీ ఉన్నాయండి. ఇంకా చుట్టూ తిరుగుతా వెళ్ళిపోతున్నాము. ఇక్కడ గోమాతని ఎవరో దానం ఇచ్చేసి వదిలేశారు. చూసారా, మేము ఇదంతా తిరిగేసరికి నైట్ అయితే అయిపోయింది. ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోదాం స్పీడ్గా, ఇంకా చీకటి పడింది కదా అని అంటున్నారు మా వారు. సరే చూసుకుంటా వెళ్ళిపోదామని వెళ్ళిపోతున్నాము. చూసారా వీరం తల్లి. ఇంకా మేము లైట్లు వేయకముందు అయితే వచ్చాము, లైట్లు వేసిన తర్వాత మీకు ఒకసారి చూపించాను. ఇంకా లోనకైతే వెళ్ళిపోయాము. చుట్టూ 4 వైపులా పెట్టారండి, ఎట్టి నుంచి పెట్టిన అన్నీ ఉండేటట్టు. ఇక్కడ పల్లీలు అయితే ఇసుకలో పెట్టి వేపేసి ఇస్తున్నారు, చాలా బాగున్నాయి. అవి కూడా నేను ట్రై చేశాను. ఇంక ఈ వరుసగా షాపులేనండి, టెడ్డీ బేర్ షాపులు, పిల్లలు ఆడుకునే టాయ్స్, గోబీ మంచూరియా, నూడిల్స్, సిమ్లా బజ్జీ, అప్పడం, ఇంకా మామిడికాయ ముక్కలు కోసి ఇవ్వండి చిన్న చిన్న ఐటమ్స్. నేను చిన్నప్పుడైతే తెగ ఆడేదాన్నండి వీటితోని. ఇది హాట్ బాక్స్ అంట పిల్లలు ఆడుకునేది. ఇంకా మా పాపని తీసుకొని రాలేదు కదా, ఇంకా మా పాప ఉంటే ఎన్ని కొనేవాళ్ళము. ఇంకా హ్యాండ్ బ్యాగ్స్, మనకి ఇంట్లోకి ఏమేమి కావాలో అన్నీ ఉన్నాయండి. టెడ్డీ బేర్స్ అయితే అసలు ఒకటిని మించి ఒకటి ఉన్నాయి, అసలు ఏది తీసుకోవాలన్నట్టు. ఇక్కడ మరమరాలు, బాల్స్ అయితే ఎంత అని అడిగారు మా వారు. చూడండి స్మోక్ బిస్కెట్ అంట, మనం బిస్కెట్ నోట్లో వేసుకుంటే స్మోక్ అయితే వచ్చిందంటండి, అది వచ్చి 50 రూపీస్. ఇవ్వండి ఇక్కడ ఢిల్లీ మసాలా అప్పడం అంట. ఇంకా అన్నీ చూసుకుంటూ ఒక రౌండ్ అయితే వేసేసి వెళ్ళిపోయాము, ఎందుకంటే మాకు దగ్గరలో ఇంకా శివరాత్రి ఉంది కదా, అందుకనే చెప్పి ఇంకెక్కడ ఏం తీసుకోలేదండి, కొన్ని తీసుకొని వచ్చేసాము. ఇంకా మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా శివరాత్రికి వస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్, కలుసుకుందాం. బ్యాంగిల్స్ చూసారు చాలా బాగున్నాయి.
మా ఇంటి దగ్గరలోనే శివాలయం శివరాత్రి యాత్ర అయితే జరుగుతుంది. చాలా ఘనంగా జరుగుతుందండి. ప్రభలు కానీ ఎగ్జిబిషన్ కానీ అంతా చాలా బాగా జరుగుతుంది. ఎవరు మిస్ అవ్వకుండా రండి. చిన్న చిన్న బొమ్మలండి, ఇంటికి పెట్టుకునే డెకరేషన్ ఐటమ్స్ అండి. ఇంకా చివరికి వెళ్ళిపోయాము. ఇంకా లాస్ట్ మొత్తం ఒకసారి వీడియో అయితే చూపించేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా బాగుంటాయి. వెళ్ళని వాళ్ళకి కూడా అసలు ఇలా పెడతారా అని నెక్స్ట్ టైం ఈ వీడియో చూసి మీరు కూడా వెళ్ళొచ్చు. మొత్తం అన్నీ పెట్టారు. ఇవన్నీ ప్లాస్టిక్ ఫ్లవర్స్ అంటే అది రియల్ ఫ్లవర్స్లా ఉన్నాయి. ఇక్కడ చికెన్ సెంటర్, ఇంకా చెప్పులు అయితే మా అమ్మాయికి తీసుకుందాం అని అడిగాము. ఈ చెప్పులు అయితే తీసుకున్నాం. ఈ కలరు ఆల్రెడీ అదే కలర్ ఉన్నాయి. ఒకటి పోగొట్టేసింది మా పాప. అందుకనే ఇంకా ఇది మనం జాతకం చెప్పే మిషన్ అంటండి. మన జాతకం చెప్పిద్దంట. చిన్న చిన్న గౌన్లు, బుడ్డి గౌన్లు భలే ఉన్నాయి. ఇవి అయితే 100 రూపీస్ అంటండి. రీజనబుల్గానే ఇచ్చాడు. చాలా బాగున్నాయి. ఇలాంటి దేవుడి బొమ్మలు అయితే ఇంకేమైనా బొమ్మలు ఉంటే బాగుండు అనిపించింది. దేవుడి బొమ్మలు ఇంట్లో కృష్ణుడి బొమ్మలు, దేవుడి బొమ్మలు అంటే పెడితే నిత్యం మనం పూజించాలి కదా, అందుకనే వద్దు మా వారు అని చెప్పారు. ఇంకా వచ్చేసాము. ఇంకా చిన్న చిన్న గౌన్లు, ఫ్లవర్ డెకరేషన్ ఇంట్లో పెట్టుకునే అంటే టీపై బల్లల మీద గట్ట పెట్టేది. ఇక్కడ మన నేమ్స్ అయితే కీ చైన్స్ మీద అయితే మనం చెక్కి ఇస్తారంటండి. ఇంకా చూసారా, ఇంకా పిల్లలు ఆడుకునే టాయ్స్ కూడా పెట్టారు. ఇంకా లాస్ట్కి అయితే వచ్చేసాము. ఇంకా వెళ్ళిపోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.